హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. దానికి బోట్ నెక్కి నేను కట్ వర్క్ డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ డ్రెస్కి పఫ్ స్లీవ్స్ కూడా వస్తుందండి. సో పఫ్ స్లీవ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. సో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని మీరు ఇంటి దగ్గరే చాలా ఈజీగా ఇలాగ నెక్ డిజైన్ పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రతి డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇందులో ట్రై చేశాను. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికోసం నేను మెటీరియల్ తీసుకున్నానండి. అలాగే 2 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. సో లైనింగ్ ఫస్ట్ నేను కట్ చేసుకుంటానండి. సో లైనింగ్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ నేను మెటీరియల్ని పక్కన పెట్టేశాను. లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లైనింగ్కి పైన ఎక్కువ క్రాస్ ఉందండి. సో అందుకే నేను అంత క్లాత్ వదిలేసాను. సో ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత అక్కడి నుంచి 4 ఇంచెస్కి నేను బోట్ నెక్ మార్కింగ్ ఇక్కడ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బోట్ నెక్ ఉన్నప్పుడు అండి మీకు ఎంత షోల్డర్ ఉంటే షోల్డర్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలండి. సో షోల్డర్ ఇక్కడ 14 ఇంచెస్ ఉంటే 14ని హాఫ్ చేసి 7 దగ్గర నేను బోట్ నెక్ మార్కింగ్ ఇక్కడ చేసుకున్నానండి. చేసుకుని తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి కిందికి 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. 6.5 దగ్గర మార్క్ చేసి అక్కడ స్ట్రైట్ లైన్ ఇలాగా డ్రా చేసుకున్నాను. అలాగే పైనుంచి కూడా ఇలాగ నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నానండి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. సో ఎప్పుడు బోట్ నెక్ ఉన్న మీరు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలి. సో షోల్డర్ విత్ నేను 1/4 to 3 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 3/4 ఇంచ్ మనకి కుట్టులో వెళ్ళిపోయిన 2 ఇంచెస్కి మనకి షోల్డర్ విత్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బోట్ నెక్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ బోట్ షేప్లో నేను రౌండ్ షేప్ ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత పైనుంచి నేను 14.5 దగ్గర వెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో 14.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. హిప్ మార్కింగ్ కోసం 21.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటానండి. సో ఈ మార్కింగ్స్ అయిపోయిన తర్వాతే మనం ఎంతైతే మనకి మెజర్మెంట్ మార్కింగ్స్ ఉంటాయి కదా, ఆ మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ చెస్ట్ 36 ఇంచెస్ అండి. 36 4th పార్ట్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే 9.5 దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. వెస్ట్ దగ్గర అండి 8 ఇంచెస్ నేను పెట్టుకున్నాను. నేను అలాగే 8 ఇంచెస్ పెట్టాను. క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే హిప్ మెజర్మెంట్ వచ్చేసి 40 ఇంచెస్. 40 డివైడెడ్ బై 4 చేసి 10 వచ్చింది కదా, 10లో 1 ఇంచెస్ లూజింగ్ ఇచ్చి 11 దగ్గర నేను హిప్ మెజర్మెంట్ కోసం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నేను ఇక్కడ కలిపేసుకుంటున్నానండి. ఒక షేప్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా మార్క్ చేసేసుకోవాలి. చేసుకుని మనం ఇలాగ స్ట్రైట్గా కట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. కట్స్ కోసం మనం హిప్ మెజర్మెంట్ ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ మెజర్మెంట్ మనం కట్స్ కింద కట్స్ రౌండ్కి కూడా పెట్టుకోవాలండి. సో 11 దగ్గరే నేను కింద కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రన్నర్తో ఇక్కడ మార్కింగ్ పైన ఇలాగ రన్నర్తో డ్రా చేసుకుంటున్నానండి. మనకి స్టిచ్చింగ్ టైంలో విజిబుల్గా ఉండాలి కదా. సో 1 ఇంచెస్ లోపలికి నేను ఇంకొక మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి 1 ఇంచెస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను లైనింగ్ని కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటున్నాను. అలాగే చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసాను. తీసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డీప్ కట్ చేసుకుంటున్నానండి. అలాగే నెక్ ఇప్పుడు కట్ చేయొద్దండి, తర్వాత మనం లాస్ట్లో నెక్ డిజైన్ చేసినప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఈ మెటీరియల్కి లెంత్ ఎంత ఉంది పూర్తిగా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. సో ఇలా 4 ఫోల్డ్ చేసుకుని మనకి లైనింగ్కి ఎంతైతే సరిపోతుంది అంతా మనం చూసుకుని ఇక్కడ పెట్టుకోవాలండి. లైనింగ్ని పైన ఈక్వల్గా పెట్టుకున్నాను. కింద మనకి మెటీరియల్కి ఇంకా కొద్దిగా లెంత్ పెరుగుతుంది కాబట్టి డ్రెస్కి కింద మాత్రం వదిలేసానండి. సో ఇలా మనం లైనింగ్ని పెట్టి మెటీరియల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. స్లీవ్కి ఇక్కడ లైనింగ్ నేను యాడ్ చేయనండి. ఇది పఫ్ స్లీవ్స్ కాబట్టి మనకి లైనింగ్ యాడ్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్లీవ్ని ఇలా క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను స్లీవ్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా మనకి రెడీగా 10 ఇంచెస్కి రావాలి. సో దాంట్లో 3 ఇంచెస్ మనం కింద పట్టి యాడ్ చేస్తాం కాబట్టి అండి 10లో మనం 3 ఇంచెస్ మైనస్ చేసుకుని 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. 7లో కూడా 1 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ప్లస్ చేయాలండి. పైన కింద హాఫ్ ఇంచ్ కుట్లకి మార్జిన్ కోసం. సో 8 ఇంచెస్ దగ్గర నేను పైనుంచి లెంత్ కోసం మార్క్ చేసుకున్నానండి.
3 ఇంచెస్ తర్వాత మనం పట్టీ కోసం వేరేగా యాడ్ చేసుకోవాలంటే దాంట్లో కూడా 1 ఇంచెస్ ఇక్కడ ప్లస్ చేయాలి. అంటే 4 ఇంచెస్ పట్టీ మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ. సో 8 దగ్గర నేను ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. పైనుంచి 3.5 దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మనం 5 ఇంచెస్ ఇక్కడ వదిలేయాలండి. అంటే ఇదంతా మనకి పఫ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను 5 ఇంచెస్ దగ్గర ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి వదిలేసి అక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి అంటే 5 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఆర్మ్ రౌండ్ హాఫ్ని ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్గా. సో ఇక్కడ 8 దగ్గర నేను క్రాస్గా పెట్టుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. కిందకి కొద్దిగా క్రాస్గా ఇలాగా ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇస్తూ లైన్ని డ్రా చేసేసుకున్నాను స్లీవ్ రౌండ్ వరకు అండి. సో ఇలా మనం పఫ్ స్లీవ్స్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా వీడియోస్లో నేను పఫ్ స్లీవ్స్ చాలా డీటెయిల్గా షేర్ చేశాను ఫ్రెండ్స్. అంటే లాంగ్ ఫ్రాక్కి కూడా నేను పఫ్ స్లీవ్స్ పెట్టాను. సో ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఎక్కడెక్కడైతే మనకి మార్కింగ్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో నేను కట్ పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ 4 ఇంచెస్కి నాకు పట్టీ ఇక్కడ రెడీగా ఉందండి. సో 4 ఇంచెస్ దగ్గర నేను ఇలాగా స్ట్రైట్గా ఇక్కడ పట్టీని కట్ చేసి తీసేస్తాను. ఇది మనం లైనింగ్కి యాడ్ చేసుకోవాలండి. అంటే పట్టీకి లైనింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. మనకి కనిపించడానికి ఈ బ్లాక్ కలర్ మనం పట్టీ లాగా స్లీవ్కి యాడ్ చేసుకోవాలండి. సో ఈ బ్లాక్ కలర్ని నేను బార్డర్ కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను లైనింగ్ అండ్ మెటీరియల్ని అటాచ్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బోట్ నెక్ కోసం డిజైన్ కోసం నేను ఇక్కడ బక్రమ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే డ్రా చేసాం కదా ఆ డ్రా చేసిన పార్ట్ని ఇలాగా కనిపించేలాగా మనకి ఏదైతే మెటీరియల్ పైన నేను లైనింగ్ పైన నేను చాక్తో డ్రా చేశాను కదా ఆ పార్ట్ని మీరు ఇలా తీసుకొచ్చి బక్రమ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుంటే మీకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుందండి డ్రా చేయడానికి. సో ఫస్ట్ నేను షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. అలాగే 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ బక్రమ్ పైన మార్క్ చేసుకుని ఇక్కడ బోట్ షేప్లో నేను ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మనం చూసుకోవాలని ఒకసారి డ్రా చేసిన తర్వాత ఇంకా మనకి రౌండ్ షేప్ రాలేదు అంటే ఇంకొకసారి కూడా మనం రౌండ్ షేప్ ఇవ్వడానికి ట్రై చేయాలండి. కిందకి నేను 1 ఇంచెస్ దగ్గర ఇలాగ పూర్తిగా రౌండ్ షేప్కి మార్క్ చేసేసుకుంటున్నానండి. సో దీనిపైన మనకి కట్ వర్క్ డిజైన్ వస్తుంది కాబట్టి మనకి ఫినిషింగ్గా కట్ వర్క్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ కొద్దిగా మనం చేసుకోవాలండి. సో ఇక్కడ కూడా నేను ఒక బోట్ నెక్ లాగా ఇలాగా షేప్లో డ్రా చేసేసుకుంటున్నానండి. చేసుకుని సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఏదైతే మార్క్ చేశాను కదా దానికి మిడిల్లో నేను ఒక కాయిన్ తీసుకుని ఫోల్డెడ్ సైడ్ దగ్గర హాఫ్ కాయిన్ని ఇక్కడ డ్రా చేశాను ఫ్రెండ్స్. అంటే ఫోల్డెడ్ సైడ్లో హాఫ్ కాయిన్ని పెట్టుకున్నాను. తర్వాత నేను పూర్తిగా కాయిన్ని పూర్తిగా రౌండ్ ఇలాగా పెట్టేసుకుని ఒక రౌండ్ షేప్ మనం ఇలాగా ఇచ్చేయాలండి. సో చూడండి ఇలా రౌండ్ షేప్ ఇస్తూ మనం పెన్తో డ్రా చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ 1 ఇంచెస్ గ్యాప్ ఏదైతే ఉంది ఆ గ్యాప్లోని. సో మిడిల్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర హాఫ్ కాయినే డ్రా చేయాలండి. మనకి రెండో వైపు హాఫ్ అనేది వచ్చి పూర్తిగా ఒక రౌండ్ అక్కడ వస్తుందండి. సో ఇలాగా కాయిన్ని పెట్టుకుంటూ మనం ఇలాగా రౌండ్ షేప్ పూర్తిగా బార్డర్కి ఇవ్వాలండి. ఇక్కడ చూడండి ఇక్కడ నేను హాఫ్ కాయిన్ పెట్టుకుని ఇలాగా డ్రా చేసుకున్నానండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు రౌండ్ షేప్ ఉన్న ఏదైనా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చండి. ఒక బాటిల్ క్యాప్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో నేనైతే కాయిన్ ఇక్కడ ఈజీగా మనకి ఉంటుంది కాబట్టి కాయిన్ని యూజ్ చేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చి పెన్తో ఇంకొకసారి మనం దాన్ని డార్క్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకి అదర్ సైడ్ కూడా సేమ్ దానిపైన మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. సో ఇలా మనం ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మనకి కనిపించి మార్కింగ్ పైన ఇలాగా డ్రా చేసుకుంటూ వచ్చేయాలండి. సో ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనం ఫాలో అవుతే మనకి స్టిచ్చింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇలా డ్రా చేసుకుంటే నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మీరు ఇంకా కర్వ్ చేసుకోవాలి అంటే కొద్దిగా లోపల నుంచి కూడా డ్రా కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చి మనం కట్ చేసుకోవాలండి. సో ఇలా మనం డ్రా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ టైంలో చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో పైన షోల్డర్ దగ్గర ఇక్కడ వరకే షోల్డర్ ఉందండి. సో షోల్డర్ అక్కడ వరకు మనం స్ట్రైట్గా కట్ చేసేసుకుని మిడిల్లో కట్ పెట్టుకోవాలి. ఆ క్లాత్ పైన దీన్ని ఇలాగ యాడ్ చేసుకుని మనం స్టిక్ చేసుకోవాలని ఐరన్ హెల్ప్తో ఇక్కడ అటాచ్ చేసుకుని తర్వాత సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కింద రౌండ్ అంతా మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఈజీగా మనకి ఇది డ్రెస్కి యాడ్ అయిపోతుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని తీసుకుని మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి నెక్ వైపు. సో కరెక్ట్గా మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుని
మనం ఏదైతే ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కదా ఆ ప్యాటర్న్ని ఇలాగా ఈక్వల్గా మిడిల్కి పెట్టి మనం ఇక్కడ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ వరకు. అంటే అప్పుడు మనకి ఈ ప్యాటర్న్ ఇక్కడ అటాచ్ అయిపోతుందండి, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగ బోట్ నెక్ దగ్గర ఇలాగ సెట్ చేసుకుని నీట్గా ఏదైతే రౌండ్ షేప్లో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన ఇలాగ కరెక్ట్గా స్టిచ్ పడేలాగే మనం స్టిచ్ చేసుకోవాలి. సో కొద్దిగా ఇది టైం పడుతుందండి ఈ డిజైన్కి. సో నీట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసామో మార్క్ పైనే మనకి స్టిచ్చింగ్ పడేలాగా పూర్తిగా నెక్కి స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా నేను కెమెరా దగ్గరికి పెట్టానండి, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుందని. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా నేను మార్కింగ్ పైనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా మనం సూదిని లోపలికే పెట్టి ఇలాగ తిప్పుతూ పాదాన్ని తిప్పుతూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి పూర్తిగా బోట్ నెక్ రౌండ్కి. ఇలా పూర్తిగా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీకు మార్కింగ్ మిస్ అవుట్ అవుతాయండి, మీరు మళ్ళీ తీసేసి బ్యాక్కి కొద్దిగా విప్పేసి మళ్ళీ మార్కింగ్ పైనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. సో ఇలాగా పూర్తిగా నెక్కి నేను ఈ ప్యాటర్న్ని స్టిచ్ చేసేసుకున్నానండి. చేసుకుని తర్వాత పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి నేను ఇక్కడ కట్ చేసుకుంటానండి నెక్ రౌండ్కి. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో కార్నర్స్ ఉన్నాయి కదండి, కార్నర్స్ దగ్గర ఇలాగా మీరు కుట్టు వరకు మీరు కట్ చేయకుండా దాని పై వరకు ఇలా కార్నర్స్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇలాగ ఒక రౌండ్ షేప్లో ఈ ప్యాటర్న్ని మీరు ఇలా కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఈ రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. సో ఇలాగ కట్ చేసిన తర్వాత దీన్ని నేను ఇలా లోపల నుంచి బయటికి ఇలాగా తిప్పుతున్నానండి పూర్తిగా బక్రంని. మీకు ఎక్కడైనా షేప్ సరిగ్గా రావట్లేదు అంటే ఏదైనా ఇక్కడ చూడండి, నా దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది చిన్నది, దాంతో నేను ఒక రౌండ్ షేప్లో కరెక్ట్గా ఇలా బయటికి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా నెక్ని తిప్పేస్తే అండి మనకి చాలా ఫినిషింగ్గా నెక్ అనేది సెట్ అవుతుంది. అలాగే దానిపైన ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం తిప్పేసి ఐరన్ చేసుకుంటే మనకి ఇలాగా ఒక నీట్ లుక్గా కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అవుతుందండి. సో కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్, కొద్దిగా పేషెన్స్తో మీరు ఈ వర్క్ డిజైన్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో ఇలాగ సింపుల్గా బక్రం తిప్పేసుకున్నానండి, సింపుల్ బోట్ నెక్ బక్రం ఇది. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనికి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకుంటాను షోల్డర్ని అటాచ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్కి ఆపోజిట్గా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆపోజిట్గా పెట్టుకునే ముందు మనం బ్యాక్ పార్ట్ బక్రం పార్ట్ ఏదైతే ఉంది ఫ్రంట్ పార్ట్ పైకి ఇలాగా షోల్డర్ పైకి ఇలా పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలండి. సో షోల్డర్ ఫినిషింగ్ కోసం మీరు బ్యాక్ పార్ట్ బక్రం క్లాత్ ఏదైతే ఉంటుంది దాన్ని ఫ్రంట్ పార్ట్ పైకి ఇలా పెట్టి మనం మీకు నీట్ లుక్ షోల్డర్ దగ్గర ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా మీరు రెండు వైపులు వేసుకోవాలండి. సో ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత నేను సైడ్ ఏదైతే మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ పైనే ఫస్ట్ నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా ఒక 1 ఇంచెస్ వరకు ఈ బిప్పి నేను ఇక్కడ స్లీవ్ జాయింట్ చేసుకుంటాను. పూర్తిగా నేను ఫస్ట్ డ్రెస్ అనేది రెడీ చేసేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను స్లీవ్ అటాచ్ చేస్తాను. సో ఇక్కడ వరకు చూడండి, మార్కింగ్ పైన నేను స్టిచ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్లో ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ కుట్లు కూడా వేసేసుకుంటున్నానండి రెండు వైపులు. సో డ్రెస్కి కట్స్ ఎలాగా నీట్గా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చాలా డీటెయిల్ వీడియో నేను మా ఛానల్లో షేర్ చేశాను ఫ్రెండ్స్. దాని లింక్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. నీట్గా మీరు కట్స్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో కట్స్ ఇక్కడ ఫోల్డ్ చేయడం నేను చూపించండి. సైడ్ జాయింట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్లీవ్ ఎలాగా స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి అది మీకు చెప్తాను ఫ్రెండ్స్.
సో చూడండి ఇలాగ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా మనకి డ్రెస్ లుక్ ఉంటుందండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీకు స్లీవ్ ఎలాగ అటాచ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక స్లీవ్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 ఇంచెస్ వరకు చూడండి ఇలాగ స్ట్రైట్ మార్కింగ్ పైకి ఉంది. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేశాను కదా, అక్కడ నేను ఇలాగ 2 మార్క్స్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ 5 ఇంచెస్ అంటే పూర్తిగా మనకి 10 ఇంచెస్ వరకు ఇక్కడ ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా నీట్గా మనం చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి ఈ 10 ఇంచెస్ వరకు. సో చూడండి పైన నేను చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ మార్కింగ్ వరకు ప్లీట్స్ని పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి చెస్ట్ మార్కింగ్, ఆర్మ్ రౌండ్ మార్కింగ్ ఇక్కడ ఉంది. సో ఇలా మిడిల్ దగ్గర నుంచి ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ హాఫ్ నాకు 8 వరకు రావాలి, ఎందుకంటే ఆర్మ్ రౌండ్ నాకు 16 ఇక్కడ ఉంది. సో 8.5 వస్తుంది ఫ్రెండ్స్. సో ½ ఇంచ్ పెరుగుతుంది కాబట్టి ఇంకొక స్లీవ్ ఇక్కడ ఇంకొక ప్లీట్ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను నేను. సో ఈ అటువైపు ఒక ప్లీట్ పెట్టాను, అలాగే ఇటువైపు కూడా ఒక ప్లీట్, చిన్న ప్లీట్ ½ ఇంచ్ మార్జిన్ కవర్ అయ్యేలాగా నేను ప్లీట్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత కిందకు చూడండి మిడిల్ లైన్ కూడా ఉంది కదా, సో ఇక్కడ కూడా నేను 5 ఇంచెస్ దగ్గర కట్ పెట్టుకున్నాను. పూర్తిగా 10 ఇంచెస్ వరకు కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో పైన ఏ డైరెక్షన్లో అయితే మీరు ప్లీట్స్ పెట్టుకున్నారో సేమ్ డైరెక్షన్లో మీరు కింద కూడా ప్లీట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ పఫ్ స్లీవ్స్ లుక్ అనేది బాగుంటుంది. ఆపోజిట్లో పెట్టుకుంటా మీరు ఈక్వల్ డైరెక్షన్లో పెడితే ఇంకా నీట్ లుక్ మీకు పఫ్ స్లీవ్కి ఉంటుంది. ఇంకా బాగా కనిపించాలి, ఎక్కువగా పఫీగా కనిపించాలి అంటే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు. సో కింద కూడా 10 ఇంచెస్ వరకు నేను ప్లీట్స్ ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ అడ్జస్ట్ చేసాను ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందండి ఇలా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేగా. సో ఇలాగా మనం స్టిచ్ చేసిన తర్వాత కింద మనం ఒక ప్యాటర్న్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో బార్డర్ అయితే బ్లాక్ కలర్ వస్తుందండి, దాని లోపలికి తిప్పడానికి నేను నార్మల్ క్లాత్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా డీప్ తీయాలి కదండి. సో డీప్ తీయడానికి ఇంకొక స్లీవ్ కూడా సేమ్ అలాగే నేను ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటున్నాను, అలాగే దీని మిడిల్లో కూడా ఒక కట్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత ఈ స్లీవ్ని ఇలా పెట్టుకుని ఆపోజిట్లో అదర్ స్లీవ్ కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. సో ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక ½ ఇంచ్ డీప్ కూడా మనం ఒకేసారి 2 స్లీవ్స్కి కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్యాటర్న్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో బ్లాక్ కలర్ బార్డర్ మనకి వస్తుంది కాబట్టి ఫస్ట్ నేను ఇలా బ్లాక్ కలర్ బార్డర్ని ఇలాగా ½ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేస్తూ ఇక్కడ పూర్తిగా కింద స్టిచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనం కిందకి తిప్పేసుకోవాలండి. పైన ఇక్కడ ఏమీ కుట్టి వేయకూడదండి. తర్వాత మనం ఏదైతే లైనింగ్ కోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కూడా ఒక ½ ఇంచ్ మార్జిన్లో ఇక్కడ మనం కింద బార్డర్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం లోపల బాగా తిరగడానికి ఒక కుట్టు వేసుకోవాలండి. వేసుకుని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ నేను కట్ చేసేస్తున్నాను. దీన్ని లోపలికి తిప్పేసిన తర్వాత మనం ఒక కుట్టు దానిపైన వేసేసుకోవాలి. సో చూడండి ఇలాగ నేను లోపలికి తిప్పి, ఈ క్లాత్ స్టిఫ్ క్లాతే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డ్ చేయట్లేదండి. మీరు ఒక స్టిఫ్ క్లాత్ లేకపోతే కనుక మీరు ఒక ½ ఇంచ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇలాగా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే పఫ్ స్లీవ్స్కి కింద ఉన్న మార్జిన్ మీకు కనిపించకూడదు, అది లోపలికి వెళ్ళిపోయేలాగా మీరు స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మీకు ఇలాగా స్లీవ్ లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను పూర్తిగా కుట్టు వేసేసుకున్నాను కదండి ఫస్ట్లో. సో దాన్ని కొద్దిగా ఒక 1 ఇంచెస్ వరకు ఇప్పుతున్నానండి. ఇప్పేసిన తర్వాత ఇక్కడ ఈ స్లీవ్ని జాయిన్ చేసేసుకుంటాను. సో ఈ స్లీవ్ని జాయిన్ చేయడానికండి మనం మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సైడ్ కొద్దిగా కుట్టి విప్పి నేను మిడిల్ అంటే షోల్డర్ మిడిల్ అండ్ స్లీవ్ మిడిల్ కట్ ఏదైతే ఉంది అక్కడి నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకుని పూర్తిగా ఆర్మ్ రౌండ్కి దీన్ని స్టిచ్ చేసుకోవాలండి. సో చాలా డీటెయిల్గా నేను అర్థమయ్యేలాగే చెప్పడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో.
అలాగే మీకు వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు నేను స్టిచ్ చేసిన తర్వాత అదర్ సైడ్ కూడా సేమ్ అండి, 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇలాగా స్లీవ్ని జాయిన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపైన కూడా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా మనకి స్లీవ్ లుక్ అనేది ఉంటుందండి. సో దీన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అదంతా కట్ చేసి తీసేస్తున్నాను. దీన్ని బ్యాక్కి తిప్పేసిన తర్వాత ఎక్కడి వరకు అయితే నేను స్టిచెస్ ఓపెన్ చేశాను కదా అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా సైడ్ క్లాత్ అంతా కట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి స్లీవ్ రౌండ్ ఎంత ఉంది అంతా మనం పెట్టుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ వరకు నేను పెట్టుకున్నాను. పెట్టుకుని దీన్ని మనం చెస్ట్ మార్కింగ్ వరకు ఇలాగా కలిపేసుకోవాలండి. కలుపుకుంటూ ఎక్కడి వరకు అయితే స్టిచ్ విప్పాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసి నేను 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇక్కడ 3-4 స్టిచెస్ అనేది ఇక్కడ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో మనకి డ్రెస్ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రెస్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీరు తప్పకుండా ఈ మోడల్ కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.